హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు రమ్య వ్లాగ్స్. వాళ్ళ వీడియో వచ్చేసి యాక్చువల్గా మా హస్బెండ్కి వెకేషన్ హాలిడేస్ ఇచ్చారు. సో దానికోసమే ప్లాన్ చేస్తున్నాము ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. యాక్చువల్గా చాలా ప్లాన్స్ ఉన్నాయి, నేపాల్కి అటు ఇటు వెళ్దామని చెప్పేసి. సో ఇంకా అవి ఇవి అనుకొని ఫైనల్గా ఏది వద్దని చెప్పేసి ఇంకా మా సొంత ఊరికి వెళ్దామని అయితే అనుకున్నాము. అండ్ లైక్ మా సొంత ఊరు వచ్చేసి మా మామ వాళ్ళ ఊరు లైక్ ఆంధ్రాలో గిద్దలూరు దగ్గర బాపన్పల్లి అని చెప్పేసి. అండ్ మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే స్టార్ట్ అవుదాం అనుకున్నాం. యాక్చువల్లీ మేము ఉండేది ఒరిస్సాలో. ఒరిస్సా నుంచి ఆంధ్రాకి వెళ్ళాలి. ఒరిస్సాలో వచ్చేసి మేము పర్లాకి మిడి అని చెప్పేసి ఆంధ్ర ఒరిస్సా బార్డర్. అండ్ లైక్ నాకు తెలిసి పాతపట్నం అందరికి తెలిసి ఉంటుంది. లైక్ దగ్గర అంటే శ్రీకాకుళం, పలాస అలాంటి వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మేము ఆంధ్ర గిద్దలూరు వెళ్ళారు కదా, లైక్ లిటరల్లీ 800 కిలోమీటర్స్ ఉంది. వయా కార్ వెళ్తున్నాము. సో చూడాలి జర్నీ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందైతే మార్నింగ్ స్టార్ట్ అయిపోతున్నాము. మార్నింగే 4:30కి అంతా లేచేసి రెడీ అయిపోయి ఫస్ట్ పూజ అయితే చేస్తున్నాం. అదైతే మ్యాండేటరీ పూజ. మేము అంటే లైక్ ఎక్కడికి జర్నీస్కి వెళ్ళినా అయినా ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకొని అయితే వెళ్తాము. సో ఇంకా ఇంట్లో అయితే మొత్తం పూజ చేసేసుకొని మా పాపనికి లేపించి దానికి స్నానం చేపించేసి, ఎంతైనా పిల్లలకి స్నానం చేపిస్తే అలా ఫ్రెష్గా ఉంటారు. మా పాప అయితే అసలు ఎక్కడికైనా బయటికంటే ఫస్ట్ ఉంటుంది అసలు. అండ్ ఏ టైం కానీ మీరు 3-4కి ఏ టైంకి లేపినా లేసి స్నానం అయితే చేసేస్తుంది. అండ్ ఇంకా మేము ఇంకా అయిపోయింది లేసేసి అన్ని పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నాం. యాక్చువల్లీ బయట చూస్తే ఏదో మార్నింగ్ 7-8 అయినట్టుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా 5:25 ఎంతో అయినది అంతే మేము లగేజ్ ప్యాక్ చేసే టైంకి. తొందరగా సన్ రైజ్ అయిపోతుంది. అంటే లైక్ 5:30 అన్నా నమ్మేకుండదు, అట్లా ఉంది అసలు. అండ్ ఇంకా మేము లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని కరెక్ట్ 5:36 అయ్యిందేమో టైం. కరెక్ట్ 5:36కి అయితే బయలుదేరాము. ఇక్కడ ఆల్రెడీ ఎక్కామో లేదో ఎక్కిన 10 మినిట్స్కి మా పాప ఆవలిస్తుంది అప్పుడే. అండ్ ఇది దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే మా పాప కార్లో ఎక్కితే చాలు ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది దానికి. లైక్ ఒక 15-20 మినిట్స్కి అంతా నిద్రపోయేస్తుంది. అండ్ మేము ఇక్కడ ఒరిస్సా బార్డర్ నుంచి లైక్ ఆంధ్రాకి అయితే వచ్చేస్తున్నాము. సో మా నుంచి మేము ఉండే దగ్గర నుంచి అయితే లైక్ ఎగ్జాక్ట్గా 3-4 కిలోమీటర్స్ వస్తుంది అంతే ఆంధ్ర ఒరిస్సా బార్డర్. అండ్ ఇది వచ్చేసి పాతపట్నం. అండ్ ఇక్కడికైతే వచ్చేసాము. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి లైక్ పాతపట్నంలో ఉండే వాళ్ళకి, పీకేడీలో ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. లైక్ ఎన్ని ఇయర్స్ నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మేము ఇక్కడికి వచ్చి లిటరలీ 3 years అవుతుంది కదా. 3 years నుంచి ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది. ఏదో ఇంకా ఇప్పుడు కొంచెం అవుతా ఉంది. ఇక్కడ లైక్ శ్రీ 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 నీలమణి దుర్గాదేవి టెంపుల్ చాలా ఫేమస్ అసలు. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు లైక్ ఆ టెంపుల్ని విజిట్ చేయకుండా అయితే వెళ్ళరు. అండ్ అంత పవర్ఫుల్ టెంపుల్ అనమాట అది. అండ్ నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్ వెళ్తే 1 hourకి నర్సన్నపేట ఫ్లైఓవర్ దగ్గర ఆపాము. అండ్ అది కూడా ఏంటి రైల్వే గేట్ పడిందనే ఆపాము అక్కడ, లేకపోతే ఆపేవాళ్ళం కూడా కాదు. సో ఇది వచ్చేసి నర్సన్నపేట రైల్వే గేట్. అండ్ ఇది కూడా అంతే ఎన్ని ఇయర్స్ నుంచి కన్స్ట్రక్షన్లో ఉందో. అండ్ మేము ఇక్కడ నుంచి వెళ్ళే లోపల కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుద్దో లేదో నాకైతే తెలియదు అసలు, అన్ని ఇయర్స్ పట్టింది. అండ్ ఇంకా అక్కడ నుంచి నర్సన్నపేట నుంచి శ్రీకాకుళం హైవే ఎక్కే దగ్గర కింద ఇక్కడ ఫ్రెష్గా దింపుతున్నారు అనమాట పనసకాయలు. అండ్ అలాగే ఏంటిది పైనాపిల్స్ అన్ని దింపుతున్నారు. అండ్ ఓకే సరే తీసుకుందామని చెప్పేసి అయితే తీసుకున్నాము. ఒక పనసకాయ తీసుకున్నాము. అండ్ ఇంటికెళ్ళి కట్ చేసాము. ఫ్లాప్ అసలు టేస్ట్ అంటే పీసెస్ అయితే చాలా ఉన్నాయి. లైక్ 200 రూపీస్ ఛార్జ్ చేశాడు. అండ్ దాంట్లో లైక్ ఒక 100 పీసెస్ వరకు వచ్చింటాయి నాకు తెలిసి. కానీ అంత టేస్ట్ అయితే అనిపించలేదు. అంటే స్వీట్ లేదు. మామూలుగా మేము ఇక్కడ తింటాం కదా పీకేడీలో, అసలు ఎంత స్వీట్ ఉంటాయంటే అంత స్వీట్ ఉంటాయి అసలు. బట్ అక్కడ తీసుకున్నది అయితే నాకైతే అంత అనిపించలేదు. అండ్ ఇంకా సరే అని చెప్పేసి ఇంకా తప్పదు కదా, తీసుకునేది అయితే తీసుకున్నాము. ఇంకా తీసుకొని ఇంకా ఇక్కడ కొంచెం ఎయిర్ చెక్ చేపిస్తున్నాడు. అంటే లాంగ్ వెళ్ళాలి కదా, సో అందుకే అన్ని ముందే జాగ్రత్తగా అన్ని చెక్ చేసుకుంటే మంచిది కదా. సో అన్ని ఇక్కడ ఎయిర్ చెక్ చేపించి అయితే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా లైక్ కలకత్తా చెన్నై హైవేలో ట్రావెల్ చేశారా, లాంగ్ ట్రావెల్ చేస్తుంటే నాకు కమెంట్ చేయండి. మేమైతే కరెక్ట్ శ్రీకాకుళం టు ఈ హైవే వచ్చేసి ఎక్కడ వరకు అంటే
మేము వెళ్ళింది అయితే లైక్ గుంటూరు నుంచి కొంచెం ఎక్కడో ముందు వెళ్ళాము, కరెక్ట్ ప్లేస్ తెలీదు. అక్కడ నుంచి లైక్ లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతాము. అండ్ లేకపోతే నార్మల్గా అయితే మేము మా అత్త వాళ్ళు అంటే లైక్ ఇప్పుడు మా మామయ్య వర్క్ చేస్తూ ఉండేదైతే కందుకూరు. అండ్ సో అక్కడికైతే ఇంకా సేమ్ ఒకే హైవే అనమాట. సో ఇది ఒక అడ్వాంటేజ్. అంటే మనం ఏదైనా జర్నీ చేస్తున్నాము అని అంటే, అది కూడా కార్ జర్నీ చేస్తున్నామంటే ఇట్లా హైవే ఉంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఏ ఇబ్బంది ఉండదు, ఏముండదు. అండ్ హ్యాపీగా మా పాప అయితే పడుకోబోయింది. అండ్ మేము ఇంకా మార్నింగే 5:30కే బయలుదేరాం కదా, సో ఇంకా టీ తాగేసి అయితే బయలుదేరాము ఇంట్లో. అండ్ ఇంకా ఒక టిఫిన్కి అయితే ఆపాము. ఇక్కడ టిఫిన్ మేము నార్మల్గా ఎప్పుడు మేము విశాఖపట్నంకి 2.5 hours రీచ్ అయిపోతాము. సో 5:35కి అట్లా బయలుదేరాము. 6:30, 7:30, 8కంతా వైజాగ్ వచ్చేసాము. వైజాగ్లో మేము ఇక్కడ పున్నమి కిచెన్ అని ఉంటుంది హైవేలో. అండ్ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్ ఒకటే కదా, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్స్ కూడా అన్నీ ఉంటాయి. సో నేనైతే దోశ ఆర్డర్ చేసుకున్నాను. అండ్ మా ఆయన ఇక్కడ పూరి ఆర్డర్ చేసుకున్నాడు. మేము ఎప్పుడంతే ఒకరు పూరి ఆర్డర్ చేసుకుంటే ఒకరు దోశ ఆర్డర్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ మా పాపకి పెరుగు వడ ఆర్డర్ చేసాము. అండ్ ఫైనల్గా ఒక టీ తాగేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇడ్లీనా? ఇడ్లీ ఇంకా ఇంకా టీ. మమ్ము తిన్నవా? టీ తాగినవా? టీ తాగినవా? బావ ఏం తిన్నాడు? నాన్న ఏం తిన్నాడు బావ? పూరి. ఏం తిన్నాడు బావ? ఏం తిన్నాడు? పూరి. ఏంటి తిన్నాడు? చెప్పు. No? No? పోయా పుస్కి. అండ్ మా పాప మాటలు ఉంటాయి, అంత క్యూట్ గా మాట్లాడుతూ ఉంటుంది. మా పాపనే కాదు, చిన్నపిల్లలు అందరూ ఏం మాట్లాడినా క్యూట్ గానే ఉంటాయి. సో అలా దాంతో టైం పాస్ చేస్తూ మంచిగా లైక్ లిటరల్లీ 15 hours జర్నీ ఏమో పడుతుందేమో. సో చూడాలి నైట్కి అంతా మా మొహాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి. మార్నింగ్ అయితే హ్యాపీగా ఫ్రెష్గా స్టార్ట్ అయ్యాము. అండ్ మా పాపకు కూడా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. అంటే లైక్ దానికి ఏం లేదు, టైంకి ఫుడ్, టైంకి మిల్క్ అవి ఉంటే చాలు. సో మేమేంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎండలు ఉన్నాయి కదా, సో దానికోసం అని చెప్పేసి మేము కర్డ్ తీసుకొని మజ్జిగ చేసి ఇచ్చేస్తాము. హ్యాపీగా తాగేస్తుంది. అదైతే మజ్జిగ తాగి ఎంతసేపు అయినా ఉంటుంది. ఫుడ్ టైంకి ఫుడ్ ఉంటే సరిపోతుంది. అసలు అదైతే ఎటువంటి చిరాకు అంటే, జర్నీస్ అంటే కొంత పిల్లకి చిరాకు ఉంటుంది కదా, లైక్ అబ్బా ఏడవడము అట్లా ఇట్లా ఉంటుంది. బట్ దీనికి మాత్రం అలాంటిది ఏది ఉండదు. జర్నీ అంటే మంచిగా ఎంజాయ్ చేస్తుంది. అసలు పిల్లలు అలా ఉంటే మనకు కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బంది ఉండదు. అండ్ ఎటువంటి టెన్షన్ ఉండదు. అండ్ ఇంకా మళ్ళీ లైక్ 11:30 అట్లా అయిందేమో టైము. మళ్ళీ ఒక దగ్గర టీ కోసం ఆపాము. అక్కడ టీ కోసం ఆపితే మిల్క్ అడిగాము మా పాపకి. మిల్క్ అడగంగానే పాపం అతను వెళ్ళి మిల్క్ తీసుకొని, అండ్ మా పాప పాల బాటిల్ కూడా హాట్ వాటర్లో కడిగి మిల్క్ పోసి ఇచ్చాడు. అండ్ ఇంకా మిల్క్ కూడా తీసేసుకొని టీ తాగేసి అయితే మళ్ళీ బయలుదేరిపోయాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్కడో నాకు కరెక్ట్గా ఐడియా లేదు, నాకు తెలిసి ఇది రాజమండ్రి హైవే అనుకుంటా. అండ్ కంప్లీట్గా ఫుల్ మ్యాంగోస్ పెట్టారు. మేము తీసుకుందాం అనుకున్నాం, కానీ ఎందుకు మాకు అక్కడ మా ఊరు సైడ్ మంచిగా దొరుకుతాయిలే, ఇక్కడ ఎందుకు అని చెప్పేసి అయితే తీసుకోలేదు. అంటే లైక్ ఏమేమి ఫ్రూట్స్ దొరకవో ఎక్కువ అలాంటివి తీసుకుందాం అని చెప్పేసి అయితే అనుకొని, ఆ సైడ్ లైక్ గిద్దలూరు ఆ సైడ్ మనకి పనసకాయలు తక్కువ కదా, సో అందుకే అవి తీసుకున్నాం. మ్యాంగోస్ ఎలాగూ దొరుకుతాయి ఎక్కడైనా అని చెప్పేసి. అండ్ ఇక్కడ మేము మళ్ళీ ఇక్కడ టోల్ దగ్గర ఒక దగ్గర ఆపాము, ఏమైనా స్నాక్స్ ఏమైనా ఫ్రూట్స్ తీసుకుందాము అని చెప్పేసి. అండ్ ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర ఏంటంటే మంచిగా అన్ని ఫ్రెష్గా దొరుకుతాయి అనిపిస్తుంది. సో అందుకే ఏదైనా తీసుకుందాం పాప కోసం, లైక్ ఫ్రూట్స్ తింటది అని చెప్పేసి అనుకొని కొన్ని బనానాస్ తీసుకున్నాం. అవి 2 dozens ఉన్నాయేమో బనానాస్. 2 dozens వచ్చేసి 50 rupees తీసుకున్నారు. అండ్ అలాగే పపాయ పీసెస్ తీసుకున్నాం. మా పాప పపాయ మంచిగా తింటది అని చెప్పేసి పపాయ తీసుకున్నాం. ఒక కవర్ వచ్చేసి 20 rupees అంట. అండ్ అలాగే పనసకాయలు విత్తనాలు, కట్ చేసిన విత్తనాలు ఉన్నాయా. సరే మేము మధ్యలో గుంటూరులో మా పిన్ని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మీట్ అవ్వాలదా అని చెప్పేసి సరే అని చెప్పేసి వాళ్ళకి ఒక ప్యాకెట్ అట్లా తీసుకుందామని చెప్పేసి అవి ఒక 2 packets తీసుకున్నాము. ఒకటి వాళ్ళకి ఇచ్చి ఒకటి మేము తిందాము అని చెప్పేసి. లైక్ లిటరల్లీ మేము అనుకోలేదు తిందామని చెప్పేసి, ఒక 2 to 3 pieces తిందాంలే అన్నట్టు అనుకున్నాము. సో అనుకొని తీసుకున్నాము.
ఇంకా తీసుకొని అయితే ఇంకా అన్ని స్నాక్స్ అవి ఇవి తీసుకొని అయితే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాం అక్కడ నుంచి. అండ్ ఎవరైనా టోల్స్ దగ్గర ఆపి ఇట్లా స్నాక్స్ ఫ్రూట్స్ కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా పర్చేస్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ అది కాకుండా ఫ్రెష్గా దొరుకుతాయి, చాలా అంటే చాలా ఫ్రెష్గా దొరుకుతాయి, అప్పటికప్పుడు కట్ చేసి పెట్టి ఉంటారు. అక్కడ వాళ్ళు ఏమంటున్నారు, మేము ఆల్మోస్ట్ అందరి దగ్గర తీసుకున్నాము, అతని దగ్గర ఒకటి తీసుకోలేదు. అండ్ అతను ఏమంటున్నా అందరి దగ్గర తీసుకున్నారు కదా, ఇది ఒకటి తీసేసుకోండి అని చెప్తున్నాడు. కానీ మాకు అవి అంతా లైక్ ఇవి గవ్వలు ఉంటాయి కదా, అవి కూడా తీసుకో అన్నారు. లేదు వద్దని చెప్పేసి మేమైతే తీసుకోలేదు. ఇంకా కార్ ఎక్కేసి ఫస్ట్ అయితే ఇది పపాయ తింటున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇవన్నీ నాటు వంట అంటే అక్కడి నుంచి వస్తాయి కదా, సో అందుకే కొంచెం టేస్ట్ మంచిగా అనిపిస్తాయి, చాలా స్వీట్ అనిపించింది. అండ్ ఇప్పుడు నార్మల్గానే మనకు నాటువి అసలు దొరకడమే కష్టం అయిపోతున్నాయి, అన్ని హైబ్రిడ్ అయిపోతున్నాయి. ఆ హైబ్రిడ్ తీసుకుంటాం కానీ అంత స్వీట్నెస్ కూడా ఉండదు మనకి, ఎంతైనా నాటువే. అండ్ అంత టేస్టీగా వస్తాయి అవి. అంత కలర్ కూడా ఆ రెడ్ కలర్ ఉంటుంది కదా, ఎంత చూసేకి చాలా మంచిగా అనిపిస్తుంది. బట్ ఈ హైబ్రిడ్ ఇవన్నీ లైక్ పౌడర్స్ వేసి అంత మాగబెట్టింటారు కదా, సో అంత అనిపించదు నాకు. అండ్ ఇంకా రాజమండ్రిలో ఆపితే నెక్స్ట్ ఇక్కడ ఆఫ్టర్నూన్ లైక్ 1:45 2 అయ్యిందేమో, 2 అయింది. ఇది వచ్చేసి విజయవాడలో అయితే ఫుల్ ట్రాఫిక్. అసలు ఇక్కడ ఒక్కటి మాకు అవుటర్ రింగ్ రోడ్ వస్తే మాత్రం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒకటే ట్రాఫిక్ లో మాకు ఒక్కొక్కసారి ½ అన్ అవర్, ఒక్కోసారి 1-2 అవర్స్ కూడా లేట్ అయిపోతుంది. ఇక్కడ కూడా బయట నుంచి వెళ్ళిపోతే హ్యాపీగా అసలు జర్నీనే అనిపించదు. సో ఇక్కడ ఒక్కటి మాకు విసుగు అనిపిస్తుంది అంతే, లైక్ ఇంకెక్కడ ఆల్మోస్ట్ ఇంకెక్కడ అనిపించదు. అండ్ ఇంకా విజయవాడ నుంచి డైరెక్ట్ గుంటూరుకి వెళ్తున్నాము. అండ్ అక్కడ మా పిన్ని వాళ్ళు అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనమామ వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ అయితే వచ్చేసాం లంచ్కి. అండ్ ఇక్కడ లంచ్ చేసేసుకొని ఒక 1 అవర్ అయితే రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే మార్నింగ్ నుంచి లైక్ 10 అవర్స్ జర్నీ చేసేటప్పుడు బాగా నడుములు అయితే నొప్పి వచ్చేస్తున్నాయి. సో అందుకే లైక్ ఒక 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకొని బయలుదేరదామని చెప్పేసి అయితే ఇంకా తినేసి కొంతసేపు ఆడుకొని, పాపకు కూడా కొంతసేపు రిలీఫ్గా ఉంటుంది అని చెప్పేసి అది కొంతసేపు ఆడుకుంటుంది. ఇంకా ఆడుకొని లైక్ అక్కడే మాకు ఎంత 4 అయ్యిందేమో, 4 కాదు 5 అయ్యింది. 5కి అట్లా బయలుదేరాం. సరే ఇంకా వాళ్ళు టీ తాగెళ్ళండి అని చెప్పేస్తే ఇంకా సరే అని చెప్పేసి కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది టీ తాగితే అని చెప్పేసి. ఎంతైనా బయట టీనే, ఇంట్లో టీ ఇంట్లోదే, అవునా కదా? మీరు కూడా అంతేనా? అండ్ ఇప్పుడు కూడా మా ఆయన ఎట్లా అంటే బయటకు వెళ్తే లైక్ ఇప్పుడు డైలీ కాలేజ్కి వెళ్తారు కదా, అక్కడ ఫ్రెండ్స్ అందరు వెళ్ళి కాలేజ్లో టీ తాగినా కూడా మా ఆయన తాగలేదు, నేను ఇంటికి వెళ్ళే తాగుతా అని చెప్పేసి తనకు అదొక హ్యాపీనెస్ అనమాట, అంటే లైక్ ఇంట్లో తాగేది. సో ఇంకా అక్కడ తినేసి టీ తాగేసి ఇంకా బయలుదేరుతున్నాము. ఇదేమో రానని పట్టేసుకుంది, మేము కార్ ఎక్కాము, అదేమో రానని వెళ్ళనని చెప్పేసి అయితే పట్టేసుకుంది. అండ్ చూడండి మీరు కూడా దాని రియాక్షన్స్. అసలు నేను రాను పట్టుకొని టీ షర్ట్ పట్టుకొని లాగుతున్నా కూడా నేను రాను అంటుంది అది. ఇంకైనా ఇంకా తప్పదు వెళ్ళాలి కదా చెప్పేసి ఇంకా తీసేసుకొని ఇంకా బయలుదేరుతున్నాము. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఎంత లైక్ 4.5 hours 5, 6, 7, 8, 4.5 hours పట్టిద్దేమో. అంటే రోడ్ ఇదంతా నార్మల్ రోడ్ కదా ఇక్కడ, సో అందుకే 4.5 hours పట్టిద్ది. సో ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరాక నాకు ఎందుకో బాగా ఆకలి అనిపించింది. సో అందుకే ఏమన్నా తిందాము అని చెప్పేసి చూస్తున్నాం, ఎక్కడైనా షాప్స్ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి. ఎందుకో ఏమో నార్మల్గా ఇంట్లో ఉంటే అస్సలు ఆకలి అనిపించదు, బయట ఇట్లా జర్నీలలో అట్లా వస్తే ఎక్కువ ఆకలి అనిపిస్తుంది. మీకు కూడా ఇంతేనా? కమెంట్ చేయండి. మీరు కూడా ఇట్లా ఆకలి అవుతుంది అని అంటే నాకు కమెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి కంబం రూట్. అండ్ ఈ సైడ్ డ్రాగన్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి తోటలు అయితే చాలా ఉన్నాయి. అసలు 1 కిలోమీటర్ ఒకటి అండ్ అన్ని షాప్ లైక్ రోడ్ మీదే అన్ని పెట్టి అమ్ముతున్నారు. సో ఇంకా చూసి మేమేం తీసుకోలేదండి, నార్మల్గా రెగ్యులర్గా తినేవి అని చెప్పేసి అయితే ఏం తీసుకోలేదు. అండ్ ఫైనల్గా ఆకలి అవుతుందని చెప్పేసి గోబీ తీసుకొని గోబీ తింటున్నాము.
గోబీ తినేసి ఇంకా బయలుదేరదామని అయితే ఇంకా స్టార్ట్ అయ్యి తినుకుంటూ వెళ్తున్నాము. లేకపోతే మళ్ళీ అక్కడ ఒక 1 అవర్ అట్లా లేట్ అయిపోతుంది. ఎట్లయినా తినేసి బిల్ అది ఇది అని లోపల ఖచ్చితంగా లేట్ అయిపోతుంది. మాకు అక్కడికే ఒక 20 minutes పట్టిందేమో వాళ్ళు ప్రిపేర్ చేసి ఇచ్చే లోపల. సో అందుకే వద్దని చెప్పేసి ఇంకా ఎట్లయినా ఒక 40 minutes వేస్ట్ అవుతుంది. సో ఎందుకు అని చెప్పేసి ఇంకా తీసేసుకొని మేమైతే బయలుదేరాం. ఇంకా కార్లోనే కూర్చొని తింటూ ఉన్నాం, తినుకుంటూ వెళ్ళాము. అంటే ఏదైనా స్పైసీగా తిన్నప్పుడు హాట్గా టీ పడాలి కదా. సో ఇంకా అక్కడ నుంచి బయలుదేరి తినేసి ఫస్ట్ ఇంకా టీ అయితే తాగుతున్నాము. మంచిగా ఒక అల్లం టీ ఆర్డర్ చేసుకొని అయితే తాగేస్తున్నాము. అండ్ మా పాపకి ఇవి సొండిగలు తీసుకున్నాం. పాపం అది కూడా తింటుంది కదా, అది కూడా పాప మనిషే కదా, మనం ఒక్కటి తింటూ వాళ్ళు తినకపోతే బాగుండదు. సో అందుకే. అండ్ ఒక డిసడ్వాంటేజ్ అంటే నేను ఊరికి వెళ్ళి నా డయట్ అంతా పోతుందని నా బాధ. ఇన్ని రోజు తగ్గిన వెయిట్ అంతా మళ్ళీ పెరుగుతానేమో అని చెప్పేసి లిటరలీ నేను ఒక 2 monthsలో 10 kgs తగ్గాను. అండ్ చూడాలి ఏమవుతుందో. అండ్ నాకు అదొక్కటే నాకు రిగ్రెట్ అనమాట. యాక్చువల్లీ ఇన్ని రోజులు ఆ 2 months నేను అసలు టీ కూడా తాగలేదు, లిటరలీ షుగర్స్ ఏమీ తీసుకోలేదు. అలాంటిది ఇప్పుడంతా ఎడబొట్ట అయిపోతుంది. చూడాలి ఏమవుతుందో. ఇంకా తప్పదు, సమ్ టైమ్స్ ఇట్లా వెళ్ళినప్పుడు ఇట్లాంటివన్నీ తప్పవు. సో ఇంకా టీ తాగేసి అయితే బయలుదేరాము. ఇక్కడ చూసారా ట్యాంక్ ఆల్మోస్ట్ ఫుల్ ఉంది. ఒక్క పాయింట్ ఏమో దిగింది అంతే. మా ఆయన మళ్ళీ వేపిస్తాడంట. ఎందుకు తెలుసా? మైలేజ్ కోసము. మైలేజ్ ఎంత వస్తుందో అని చెక్ చేసేకి ట్యాంక్ ఫుల్ చేస్తున్నాడు మళ్ళీ. యాక్చువల్లీ మాది కొత్త కారు, మొన్న రీసెంట్గానే 3rd సర్వీస్ అయిపోయింది. అందుకే 3rd సర్వీస్ వరకు 14 అట్లా వచ్చేది. సో అందుకే చెక్ చేద్దాము అని చెప్పేసి మొత్తం హైవేలో వచ్చాం కదా. సో చెక్ చేద్దాము అని చెప్పేసి అయితే వచ్చి ఇక్కడ పెట్రోల్ వేపిస్తున్నాడు. అండ్ పెట్రోల్ కూడా ఎంత తెలుసా, ఆల్రెడీ ట్యాంక్ ఫుల్ చేపించాము అండ్ 1000 రూపీస్కి మళ్ళీ వేపించి చెక్ చేయించాడు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పెక్ట్ చేయనంత మైలేజ్ అయితే వచ్చింది. అండ్ హీ సో హ్యాపీ. అండ్ మూమెంట్ ఆఫ్ ద డే అంట తనకి, అదే అంటున్నాడు అక్కడ. అండ్ తనకి అదొక పిచ్ అనమాట. సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము. 800 kilometers తర్వాత ఊరికైతే వచ్చేసాం. ఇంకా ఇక్కడ మేము వస్తున్నామని చెప్పేసి పిల్లలు కూడా ఎవరు అంటే మా అక్క పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు, ఎవరు పడుకోలేదు. అండ్ ఇంకా వెళ్ళాక మేము తినేసి ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాం. దిస్ ఈస్ ఆల్ అబౌట్ 800 kilometers ఆఫ్ కార్ జర్నీ. అండ్ జర్నీ అయితే చాలా అంటే చాలా బాగా అయ్యింది. అండ్ రేపు ఇంకో మంచి వీడియో రాబోతుంది. మా హౌస్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఆ వీడియో చేయబోతున్నాను. సో అది మాకు కూడా కొంచెం మెమొరబుల్గా ఉంటుంది అని చెప్పేసి ఆ వీడియో చేస్తున్నాను. అండ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.